ప్రైజ్ లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ఎలా ఉన్నారు? ఈ సాయంకాల సమయంలో దేవుడు చక్కటి మాటలతో మన ముందు ఉన్నారండి. మరి మీరందరూ ఎంతగానో దేవుని యొక్క మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని, అంతేకాదు యేసయ్య చెప్పినట్టుగా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి ఈరోజు మంచి మాటలు వినడానికి మనమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని నమ్ముతా ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క నీ సన్నిధి కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, మా అందరితోనూ మాట్లాడే దేవుడుగా ఉన్నావు. ఈ రోజు నీ వాక్కును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే వందనాలు. నన్ను నీ నోటి బూరగా వాడుకుని నీ బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం కదా, నేను వెనుకబడిపోయాను, ఎందుకు అందరు నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పైకి వెళ్ళలేనా, నా స్థితిగతి మారలేదా, దేవుడు ఎందుకు నన్ను ఇంకా వెనుకలోనే పెట్టాడు, దేవుడు నాకెందుకు ఇలా చేయట్లేదు అని కొన్నిసార్లు దేవుని మనము నిందిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం చూసినట్లయితే దేవుడు కొంతమంది వ్యక్తులను దేవుడు వారు మరి ఎంతగా ఆశపడ్డారో అంతగా దేవుడు వారిని దీవించాడు. యాకోబుని మనం చూస్తే ఏశావు యొక్క జ్యేష్ఠత్వం కావాలని కోరుకున్నాడు. మరి ఏశావు మరి జ్యేష్ఠుడే, కానీ యాకోబు చూస్తే నేను ఎప్పుడు సెకండ్గా ఉంటున్నాను, జ్యేష్ఠులకి రావాల్సిన బ్లెస్సింగ్ నాకు రావట్లేదు, లేక నా అన్నకు వచ్చింది నాకు రావట్లేదని బాధపడుతూ మరి మోసము చేత ఆ బ్లెస్సింగ్ని కొట్టేయాలని చూశాడు. కానీ తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుడే మరి బ్లెస్సింగ్ ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వాగ్దానం చేసేవాడు, దేవుడు ఒకరిని ప్రేమిస్తాడు, దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. కాబట్టి ఆ దేవుని పట్టుకుంటే పోలే అని దేవుని పట్టుకున్న వారు డీపర్ లెవెల్లో వారు ఎంతగా దేవుని పట్టుకుంటారో అంతగా దేవుడు వారిని దీవించడం మొదలు పెడతా ఉంటాడు. మరి ఏశావు జ్యేష్ఠుడైనా కూడా యాకోబుని దేవుడు దీవించాడు, ఆయన సంతానాన్ని దీవించాడు. అంతేకాదు కష్టపడ్డాడు యాకోబు, చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. కానీ దేవుని దగ్గర ఒక్క రాత్రి కష్టపడి మరి ఇజ్రాయేల్గా మారిన యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే నిజంగానే దేవుని పట్టుకుంటే మన స్థితిగతులను మార్చడం మాత్రమే కాదు, అందరికంటే ఉన్నతంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ మాట చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో చెప్తాను. జనముల కంటే, అందరి కంటే, సహోదరుల కంటే, ఇంట్లో ఉన్న కుటుంబీకుల కంటే, ఇవన్నీ మనం చూస్తూ ఉంటుండగా మనం నిజంగానే దేవుని పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు హెచ్చించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను అందరికంటే వెనుకబడిపోయాను అని చెప్తున్నావేమో, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చించడం మొదలు పెడతా ఉంటాను. యెహోషువ ఒక మామూలు వ్యక్తే కదండి. యెహోషువ ఒక ఆర్డినరీ పర్సన్, ఆయన బానిసగా పెరగడం ఆయనకు అలవాటు. కానీ మోషే మనం చూస్తే రాజగృహంలో పెరిగాడు. అయితే ఎప్పుడైతే దేవుడు యెహోషువని ఎన్నుకుంటా అని చెప్పాడో, యెహోషువ ఎంత బాధపడ్డాడో, ఎంత కృంగిపోయాడో మనకు తెలియదు, లేక ఎంత సంతోషించాడో మనకు తెలియదు. కానీ యెహోషువ మాత్రం భయపడ్డాడు. ఎందుకంటే మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడు నాతో కూడా తోడుగా ఉంటాడా, నేను ఇంత గొప్ప జనాంగాన్ని నడిపించే సమర్థుడున్నా అని భయపడినప్పుడు మనం చూస్తే యెహోషువ 1వ గ్రంథం అంతా కూడా భయపడకు, జడియకు, నేను నిన్ను ఎడబాయం, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను. ఎలాగ తోడుగా ఉంటాను? మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. యెహోషువ గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హీ బికేమ్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ద మోస్ట్ ఎఫిషియంట్ లీడర్స్ ఆఫ్ హిస్టరీ. మరి చరిత్రలోని మిగిలిపోయే ఒక కార్యమును యెహోషువ చేశాడు. యెహోషువ గ్రంథం ఉందండి. మోషే రాసిన గ్రంథాల తర్వాత 5 కాండాల తర్వాత మరి యెహోషువ గ్రంథం ఉంది. మనం చూసినట్లయితే యెహోషువ ఎంత సాహస కార్యాలు చేశాడో, ఆయన నిజంగా చెప్పాలంటే ఆర్డినరీ పర్సనే. కానీ దేవుడు ధైర్యపరిస్తే, దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద విశ్వాసం ఉంటే దేవుడు అందరికంటే ఎక్కువగా చేయగల సామర్థ్యత దేవుడు దయచేస్తాడు. మోషే మనం చూసినట్లయితే ఎక్కడ కూడా సూర్యుని ఆపినట్టు లేదు. ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన యొక్క కర్రను పట్టుకుంటూ మరి ప్రార్థన చేస్తూ ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఉన్నాడు. కానీ యెహోషువ సూర్యునితో మాట్లాడతాడు, ఓ సూర్యుడా, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపో,
చంద్రుడా ఎక్కడున్నావు ఆగిపో. నీల మరి ఆ యొక్క యోర్దాను నదిని కూడా మోషే వలె ఆపుతాడు. మరి ఈరోజు మనం చూసినట్లయితే యెహోషువ చేసిన కార్యాలను బట్టి నిజంగా యెహోషువ అంత గొప్ప కార్యాలు చేశాడా? మరి దేవుని ప్రతి మాట విని ఆయన లోపడ్డాడు కాబట్టి యెరికో గోడలు, బలవంతమైన గోడలు కూడా స్తుతి ద్వారా 7 రోజులు మరి వారు ఆ పట్టణం చుట్టూ తిరగడం ద్వారా మరి గొప్ప కార్యాలు వారు చూస్తా ఉంటున్నారు. నీ జీవితంలో కూడా అందరికంటే గొప్ప కార్యాలు చేసే సామర్థ్యత నీకు లేకపోయినా, అందరికంటే ఎక్కువ తలాంతులు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, విద్యాభ్యాసం లేకపోయినా, ఏ అభ్యాసం లేకపోయినా మరి దేవుడు వాడుకుంటాడు నిన్ను అని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకంటే దేవుడు ఎవరినైతే వాడుకుంటారో దేవునికి కేపబిలిటీస్‌తో పని లేదు. టాలెంట్స్‌తో పని లేదు. దేవునికి మరి ఎటువంటి కుటుంబ సభ్యులు, ఎటువంటి స్థితిగతులతో పని లేదు దేవునికి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకున్నట్లయితే, దేవుడు నిశ్చయించుకున్నట్లయితే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా గొప్పగా వాడుకోగలుగుతాడు. కాబట్టి నీవు అందరికంటే వెనుకంజలో ఉన్నాను. అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను. అలా నువ్వు బాధపడక, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటూ, ఈ మాటలు మీరు నమ్మినట్లయితే ప్రార్థన చేస్తూ ప్రతిదినం నువ్వు ఈరోజు ఇలాంటి మాట నువ్వు చెప్పావు నాయన. ఉన్నత స్థలంలో నన్ను హెచ్చిస్తావు నాయన. నేను నమ్ముచున్నాను నాయన. అందరికంటే ఎక్కువగా నన్ను వాడుకుంటావు ప్రభా అని నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ యెహోషువను గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. యెహోషువ జీవితం చూస్తే అంతఃపురంలో అంత సీన్ లేదు ఆయనకి. కానీ మోషే అంతఃపురంలో అన్ని అభ్యాసాలు నేర్చుకున్నాడు. ఆయన లీడర్ అవ్వడానికి ఒక కారణం ఉండొచ్చు. కానీ యెహోషువకి ఏ కారణం లేదు. ఎటువంటి ఎబిలిటీ లేకపోవచ్చు. కానీ ఇస్తాడు. దేవుడు ఇచ్చి మరి నిన్ను వాడుకుంటా ఉంటాడు. ఈరోజు నువ్వు ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన చూసేది అదొక్కటే. సంపూర్ణంగా ఎవరైతే సమర్పించుకుంటారో 100% దేవునికి వారి జీవితాలు అర్పిస్తాడు. అలాంటి వారిని దేవుడు హెచ్చించడం మొదలు పెడతా ఉంటారు. ఎవరైతే ఆయన రెక్కల నీడలో దాచుకుంటారో, అంతేకాదు ఆయన బలిష్టమైన రెక్కలో దీన మనసు కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడేమో, కానీ ఆయన నిన్ను చూసి ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కించడానికి చూస్తూ ఉంటున్నాడు. దావీదు మనం చూస్తే మామూలు గొర్రెల కాపరి. ఆయన ఒక కుటుంబంలోనే కనిష్ఠుడు, చిన్నవాడు. తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట లోబడేవాడు. సితార పట్టుకొని చిన్న చిన్న వాయిద్యాలు చేసుకొని వాయించుకునేవాడు. ఆయన మరి చెప్పుకోదగిన ఎటువంటి ఏ కార్యం లేదు. కానీ దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చాడు. మరి ఆయన చిన్న జాబ్‌లోనే దేవుడు ఆయనకి ఎన్నో తలాంతులు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సితార వాయిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఎంతో మంచి తలాంతులు ఇచ్చాడు. కవిత్వాలు రాశాడు, కీర్తనలు పాడాడు, చక్కగా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. అంతేకాదండి, ఆయన మరి ఎటువంటి బలం అంటే సంసోన్ అంట మరి సింహాన్ని చీల్చేవాడు. అదే బలం దావీదుకుంది. మరి దావీదు అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. ఆల్ యాంగిల్స్ ఆల్ రౌండర్‌గా ఉన్నాడు దావీదు. పాట పాడడం మాత్రమే కాదు, వాయిద్యాలు వాయించడం మాత్రమే కాదు, కీర్తనలు కవిత్వాలు రాయడం మాత్రమే కాదు, ఆయన ఒక వారియర్‌గా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు. ఆయన ఇంకా నడిపించే ఒక చాకచక్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన రూపసిగా ఉన్నాడు. ఆయనకి ఇది నాకు రాదు, ఈ పని నాకు రాదు అని ఎక్కడ సౌలుకి చెప్పినట్టుగా లేదు. అంతటికంటే ముఖ్యంగా ఆయన అనాయింటెడ్ పర్సన్. హీస్ అన్ అనాయింటెడ్ పర్సన్. దేవుడు ఆయనను అభిషేకించాడు. అంతేకాదు ఆయనకి మామూలు వాళ్ళు కాదండి, రాజులు, రాజకుమారులు, రాజకుమార్తెలు అట్రాక్ట్ అయ్యారు. సో దేవునికున్న దావీదుకున్న అభిషేకం బట్టి మరి రాజులు అట్రాక్ట్ అయ్యారు, రాజగృహంలో ఉన్నవారు అట్రాక్ట్ అయ్యారు, మరి సోల్జర్స్ అట్రాక్ట్ అయ్యారు, మరి శత్రువులందరూ భయపడ్డారు. ఎందుకు ఇవన్నీ అంటే, సహోదరుల కంటే ఎక్కువగా దేవుడు దావీదుని ఎందుకు ఎంచాడంటే, దావీదు దేవుని అంతగా పట్టుకున్నాడు. దేవుని వదిలిపెట్టలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నా దేవుని వదిలిపెట్టలేదు. రాజరికం పొందుకున్నా కూడా మరి ఆయన దేవుడిని అస్సలేమాత్రం వదిలిపెట్టలేదు. ఈరోజు నీవు కూడా ఆ దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే నిన్ను మార్చగల సమర్థుడు. అంతేకాదు సహోదరుల కంటే ఎక్కువగా, సమస్త జనముల కంటే ఎక్కువగా, నీ చెలికాండ్ర కంటే ఎక్కువగా దేవుడు నిన్ను గణపరచబోచున్నాడు. కాబట్టి ఈ మాటలు నీవు ఇది నా కోసం కాదంటే ఖచ్చితంగా నీ కోసం కాదు. లేదు, ఈ మాట నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నా జీవిత శైలిని దేవుడు మార్చబోచున్నాడు. ఈరోజు నేను అందరికంటే ఐఎమ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ వన్.
అని నువ్వు చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అలాగా వాడుకోబోతున్నారు. సో, టాప్ లిస్ట్‌లో ఉండడానికి ప్రయత్నించేయండి. డ్రీమ్ బిగ్. ఎందుకంటే మన ప్రభు గొప్ప గొప్ప వాటిని చేసేవాడు. గొప్ప కార్యాలు చేయడం ఆయనకి చాలా ఈజీ. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. లెక్కలేనన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక. మనందరికీ తెలుసు. కొంతమంది అడిగి ఉన్నారు. మరి సహోదరుల కంటే ఎక్కువ ఘనపరిచిన వారు ఎవరంటే యబ్బేసు. దేవుడు ఆయనని సహోదరుల కంటే ఎక్కువ ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. యబ్బేసు ప్రార్థన మనం చూస్తా ఉంటున్నాం. 4 ముక్కలే. కానీ ఆ 4 ముక్కలను దేవుడు మరి ఎంతగానో ప్రేమించి యబ్బేసు, అయ్యో! నా పుట్టుక బాలేదు. నేను దరిద్రంలో పుట్టాను. లేక నా పేరు బాలేదు. నా తల్లే నన్ను తృణీకరిస్తుంది. ఎవ్వరు నేనంటే ఇష్టం లేదు. ఐ యామ్ హేటెడ్ బై ఎవ్రీబడీ. ఐ యామ్ రిజెక్టెడ్ బై ఎవ్రీబడీ. మనుషులు ప్రతి ఒక్కరు నన్ను చూస్తే చాలు. ఏదో పురుగుని చూసినట్టు చూస్తున్నారు అని యబ్బేసు ఎంతగా బాధపడ్డాడో నీవు కూడా అలాగే అనుకుంటున్నావా? మనుషులు ఎవ్వరు నన్ను లెక్క చేయరు. ఎవ్వరు నన్ను పట్టించుకోరు. మేబీ దే డోంట్ లైక్ మీ. నేనంటే ఇష్టం లేదు. నా నడవడి, నా మాటలు, నా నడక, నా పద్ధతి ఏమాత్రం ఇష్టం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అంతటితో సరిపెట్టుకోకు. ప్రభు సన్నిధిలో అడుగు. దేవా! ప్రభా నీ నీ యొక్క ఆశీర్వాదం నాకు దయచేయండి నాయనా. నన్ను చూచువారు నిన్ను చూసేటట్టుగా చేయండి ప్రభా. అయ్యా! నాతో మాట్లాడేవారు నాయన ప్రభా, నీతో మాట్లాడినట్టుగా చేయండి ప్రభా. అయ్యా! నువ్వు 10,000లో అతి సుందరుడవు నాయనా. నన్ను కూడా అలా చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే యబ్బేసు కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. యబ్బేసు అనే పేరుతో, వేదన అనే పేరుతో ఆయనకున్న సిట్యుయేషన్‌తో ఆయన సాటిస్ఫై కాలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, లేదు ఐ షుడ్ బి మోర్ దెన్ దిస్. దీనికంటే ఎక్కువగా నేను అవ్వాలి. నా సహోదరుల కంటే ఎక్కువగా నేను ఘనుడుగా నేను ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ప్రార్థన చేయడం మొదలుపెట్టి యబ్బేసు వలె దేవుడు యబ్బేసు యొక్క ప్రార్థన విని సహోదరుల కంటే ఘనుడుగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 33:24 అషేరును గూర్చి ఇట్లా నేను, అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములు తైలంలో ముంచుకొనను. అషేర్ అనే ఒక వ్యక్తి ఎవరు మీ అందరికి తెలుసు. అషర్ హీఈస్ అ సన్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క కుమారుడు. ఎంతమంది కుమారులు? 12 కుమారులు. మరి యోసేపు పేరు తెలుసు, యూదా పేరు తెలుసు, రూబెన్ పేరు తెలియచ్చు, లేవి పేరు తెలియచ్చు, సిమియోన్ పేరు. కానీ అషేర్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన ఉన్నంత కాలంలో ఆయన ఎప్పుడైతే జీవిస్తూ ఉంటున్నాడో సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడంట. నాకు తెలిసి అషరు కూడా యబ్బేసు వలె ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభా నువ్వు రూబేన్‌కి జ్యేష్ఠత్వం ఇచ్చావు. లేవీయులను నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రభా నీ పని అప్పగిస్తున్నావు వారికి. అలాగే యూదా మరి రాయల్ సెప్టర్ అన్నావు. మరి తండ్రి మరి రాజదండం ఆయన చేతిలో ఉంటదని చెప్పావు. మరి యోసేపు అయితే అందరికీ తెలుసు. యోసేపు చాలా ఘనుడు, చాలా ఆశీర్వదించబడినవాడు. అతడు ఫలించడి కొమ్మ నాకు తెలుసు. మరి నేనేంటి? 12 నేనేంటి అని అనుకుని ఉండొచ్చేమో. అందుకే సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించాడనే వాక్యం మనం చూస్తా ఉంటున్నాం. కొన్నిసార్లు నీవు కూడా ప్రభా నేను చేసేదేంటి, మరి నేనేంటి, నా జీవితం పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి, వాట్ అబౌట్ మీ అని నువ్వు ఎప్పుడైనా అడిగావా? వాట్ అబౌట్ మీ లార్డ్. వారిని దీవించావు, వీరిని ఆశీర్వదించావు, వారిని హెచ్చిస్తున్నావు, వారి ప్రార్థన ఆలకిస్తున్నావు, వారిని వాడుకుంటున్నావు. మరి నేనేంటి ప్రభా, నీ దృష్టిలో నేను ఎలాంటి వాడిని అని నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధిలో యాకోబు వలె, యబ్బేసు వలె, అషరు వలె నువ్వు అడిగినట్లయితే సహోదరులకు ఉండే ఆశీర్వాదం దేవుడు నీకు కూడా దయచేస్తాడేమో. ఇంకా చెప్పాలంటే సహోదరుల కంటే ఎక్కువ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడేమో. అందుకే ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడు ఊహించుకొని, దేవా నీవు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తున్నందుకు నీకు వందనాలు అని దావీదు చేసిన ప్రార్థన వల్ల మనం చేయగలుగుతామా? అవును. మనమైతే మన స్వహాగా మనము ఎక్కలేము. కొన్ని కొండలు ఎక్కలేము. నిజం చెప్పాలంటే అసలు నడవలేం, పరిగెత్తలేం. మనము నిజం చెప్పాలంటే ఎగరలేం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు. ఆ నూతన బలం పొందుకున్న వారు ఎలాగ ఎగురుతారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. చాలా పైకి ఎగురుతుందంట పక్షిరాజు. అలాగే దేవుడు నిన్ను కూడా అంత ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఈ యొక్క మాట యెషయా 40:31 మనం విన్నట్టుగా ప్రభా నాకు పక్షిరాజు రెక్కలు నాకు దయచేస్తావా? అందరికంటే ఉన్నతంగా నన్ను పైకి ఎక్కిస్తావా
చూడండి పక్షిరాజు అంట యోబు గ్రంథము 39:27 ప్రకారము ఆకాశ వీధిలో ఎత్తైన చోట దాని నివాసం పెట్టుకుంటదంట. అలాగే సామెతలు 30:18లో పక్షిరాజు జాడ అంతరిక్షంలో ఉందంట. అంటే ఎంతో ఉన్నతంగా పైకి ఎగురుతా ఉంటదంట. దేవుడు నిన్ను కూడా అంత ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను ఎక్కించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. బైబిల్‌లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 13 వచనము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించాను. దేవుడు నిన్ను భూమి యొక్క ఉన్నత ప్లేస్‌లో దేవుడు నిన్ను ఎక్కించడానికి కోరుకుంటున్నాడు. ఆయన మరి పక్షపాతి కాదు. ఆయన ఎవరైతే ఆయన సన్నిధిలో వచ్చి ప్రభా నన్ను కూడా నువ్వు ఎక్కించగలుగుతావా? నేను కూడా రావాలనుకుంటున్నాను. పైకి ఎక్కాలనుకుంటున్నాను. నీతో పాటు నేను ఉన్నత స్థలంలో ఉండాలనుకుంటున్నాను. చూడండి యేసయ్య ఎక్కడుంటాడు? ఆమోస్ గ్రంథము 4 అధ్యాయము 13 వచనము చూపిస్తాను. పర్వతములు రూపించువాడు, గాలిని పుట్టించువాడు ఆయనే. ఉదయంన చీకటి కమ్ము చేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియచేవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడు మన దేవుడు. పేతురు అంటాడు కదా, ప్రభా నువ్వు సముద్రంలో నడుస్తున్నావా? ఒక్కసారి సెలవివ్వవా? నేను కూడా నీతో పాటు నడుస్తాను. నీవు కూడా పేతురు లాంటి ఆశ కలిగి ఉన్నట్లయితే పేతుర్ని అనుమతించిన దేవుడు నిన్ను కూడా అనుమతిస్తాడు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరిస్తాడు మన ప్రభు. ఆయన పక్షిరాజు. ఆయన ఉన్నతమైన శిఖరాల మీద ఉండే దేవుడు, ఉన్నత స్థలాల మీద ఉండే దేవుడు. ఈరోజు దేవుడు మరి లోయల్లో అగాధంలో ఉండేది ఏంటి అంటే ఎముకలు, అలాగే ఏంటండి మరి స్కెలిటన్స్, చచ్చిపోయిన వారు మరి లోపల భాగంలో ఉంటారు. కానీ దేవుడు సజీవుడు. ఆయన ఉన్నతమైన స్థలాల్లో ఎక్కి వెళ్ళే దేవుడు. నిన్ను కూడా ఎక్కించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 32:13లో భూమి యొక్క ఉన్నత స్థలంలో నేను నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు. పైకి ఎక్కించే దేవుడు అండి మన దేవుడు. నేను హెచ్చించే దేవుడు. ఈరోజు నువ్వు ప్రభా నన్ను ఇక్కడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకెళ్తావా? ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకెళ్తావా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు డ్యూటానమీ 32:13 ప్రకారం దేవుడు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదు. యబ్బేసు అడిగాడు, యాకోబు అడిగాడు, అలాగే అషర్ అడిగాడు. అలాగే మనం చూసినట్లయితే దావీదుని కూడా దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువని హెచ్చించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే ఎస్తేర్ జీవితంలో మనం చూస్తే స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ఎక్కువగా ప్రేమించాడని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఆల్రెడీ మరి రాజు వష్టి విషయంలో చాలా చేదైన అనుభవం గుండా వెళ్ళాడు. ఆడవాళ్ళందరూ ఇంతే ఏమో, ప్రేమిస్తే ఇంతే ఓవర్ యాక్షన్ చేస్తారు అనుకొని ఆయన ఊరుకోలేదు. ఆయన మరొక్కసారి ఆయన మరి ట్రై చేసినప్పుడు ఈసారి దేవుడు ఆయనకి మంచి అమ్మాయి ఎస్తేర్ మరి భయభక్తు గల స్త్రీని దేవుడు ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా ఒకవేళ ఇఫ్ యు సీ ప్రభా నేను ఎంత ట్రై చేశాను ప్రభా. కొంతమంది చెప్తా ఉంటారు నాకు పెళ్లి ఫోబియా ఉంది, నాకు పురుషుల ఫోబియా, నాకు స్త్రీల ఫోబియా ఉందని చెప్తా ఉంటారు. ఏంటి ఆ ఫోబియాలు అంటే మా అక్కని చూశాను, మా పిన్నిని చూశాను, మా అత్తని చూశాను. వారు పెళ్ళైన తర్వాత వారి భర్తలు వారిని నానా హింస పెట్టడం చూశాను. కాబట్టి నేను మ్యారేజ్ చేసుకోను. ఇంకో కొంతమంది లవ్ ఫెయిలియర్స్ అయిపోయి పురుషులందరూ ఇంతే అంటారు, ఆడవారందరూ ఇంతే అని అంటా ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు అందరికంటే చక్కని కార్యాలు దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. అలాగే సత్పురుషుడు దేవుడు నువ్వు ప్రార్థన చేయగా దేవుడు చక్కగా చూడండి మన యేసు ప్రభు 10,000ల అతి సుందరుడు. ఆయన బోయాజు లాంటి చక్కని వ్యక్తిని రూత్కి ఇవ్వలేదా? తన జీవితము మరి ఒక అందుకు చూస్తే మరి నష్టజాతకురాలుగా ఉండింది. భర్త చనిపోయాడు. మరి ఎవరు పెళ్లి చేసుకుంటారంటే ఆల్రెడీ పెళ్ళైన వారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి బోయాజు లాంటి మంచి భర్తను దేవుడు ఇవ్వలేదా? నీ జీవితంలో కూడా అందరిని చూసి నువ్వు వారికి ఇలా అయింది నాకు ఇలా అవుతుందేమో అనుకోకు. నువ్వు ప్రభుని పాదాలు పట్టుకో. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను ఎక్కించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అలాగే మనం చూస్తే దానియేలు చిన్న వయసు గలవా టీనేజర్. కానీ ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఈ బబులోను దేశంలో మమ్మల్ని హెచ్చించండి ప్రభా, అయ్యా బానిసలుగా ఉండకూడదు అని ప్రార్థన చేసి ఉండొచ్చేమో. అందుకే ఎక్కువ జ్ఞానం కొరకు దేవుని బతిమాలాడు, అడిగాడు. అంత నిష్టగా జీవించాడు. దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు మరి ఆ బబులోన్ సంస్థానంలో 120 స్థానంలో ఉన్న జ్ఞానులందరికంటే ఎక్కువ జ్ఞానం
ఎక్కువ కాదు 10 రెట్ల జ్ఞానం దేవుడిచ్చాడంట. అన్ని విధాలుగా వారిని దేవుడు దీవించాడు. ప్రమోషన్స్ ఇచ్చాడు, హెచ్చించాడు. అలాగే మనం చూసినట్లయితే బైబిల్‌లో మరియని కూడా స్త్రీలందరికంటే ధన్యురాలుగా దేవుడు చేయలేదా? ఈరోజు నిన్ను కూడా దేవుడు అలాగా దేవుడు దయచేయునుగాక. అపోస్తలులలో పౌలు అంటాడు, నేను హీనుడను, నేను హింసకుడను, నేను దూషకుడను, నేను ఎంత వీరందరికంటే పాపిని అంటాడు. కానీ దేవుడు పౌలుని ఎక్కువగా మరి అపోస్తలులలో ఎక్కువగా దేవుడు వాడుకోలేదా? నిన్ను కూడా దేవుడు వాడుకొనుగాక. కాబట్టి ఈ మాటను వింటున్న నీకొక ఆశ ఉన్నట్లయితే ఆశగల ప్రాణాలను తృప్తించే దేవుడు మనకున్నాడు. ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసి ఆయన మాటలు నువ్వు విన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉంటాడు. సౌలు జీవితంలో చూస్తే దేనికి పనికి రానోడు, మరి తండ్రి ఒక పని అప్పగిస్తాడు. గాడిదలు మనం పోగొట్టుకున్నామో ఆ గాడిదలు పెట్టుకొని రా అంటాడు. సేవకులకి చెప్పొచ్చు, కానీ సౌలును అలాగే ఇంకో సేవకుని పంపిస్తాడు. సౌలు పిరికివాడు, సౌలు మనుషులతో మాట్లాడడానికి భయపడేవాడు. ఎప్పుడు చూసినా ఒక సర్వెంట్ ఉండాల్సిందే, ఎవరో ఒకరు ఆయన కోసం మాట్లాడాల్సిందే. కానీ దేవుడు ఆయనని ఎన్నుకోలేదా? ఇజ్రాయెల్ రాజుగా మొదటి రాజుగా ఆయన చేయలేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సౌలు అంట అందరికంటే ఇంకొక ఇంచు ఎత్తుగా ఉండేవాడంట. దేశంలో ఉన్న వారందరికంటే ఎత్తుగా ఉండేవాడంట. అందరికంటే ఎక్కువ స్థానం దేవుడు ఎన్నుకున్న వారికి దేవుడు ఇస్తాడని గ్రహించండి. దేవునికి తన భక్తులంటే చాలా ఇష్టం. భక్తులే శ్రేష్ఠులు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను అలాగా హెచ్చించునుగాక. అలాగే మనం బైబిల్‌లో చూస్తే మరి దేవుని బిడ్డలకు ప్రార్థన చేసే వారికంట దేవుడు జ్ఞానం ఎలాగిస్తాడంట? వృద్ధుల కంటే మించిన జ్ఞానం, శత్రువుల కంటే మించిన జ్ఞానం, అందరికంటే ముఖ్యంగా బోధకులందరికంటే మించిన జ్ఞానము దేవుడు నువ్వు అడిగితే దేవుడు నీకు దయచేయునుగాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో ఆ స్థితి నుండి నెక్స్ట్ లెవెల్‌కి దేవుడు నిన్ను తీసుకెళ్ళునుగాక. నెక్స్ట్ స్టాండర్డ్‌లోకి నువ్వు వెళ్ళునుగాక. దేవుడు నీ యొక్క పేరుని గొప్ప చేయునుగాక. యెహోషువ అంట అండి, బైబిల్ మనం చూసినట్లయితే యెహోషువ 6:27లో యెహోషువని దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా గొప్ప చేశాడు. దేవుడు యెహోషువకి తోడుగా ఎట్లా ఉన్నాడంటే దేశం అంతటిలో ఆయన కీర్తి ప్రతిష్టతలు దేవుడు దయచేసి ఉన్నాడంట. అలాగే దేవుడు నీకు కూడా దయచేయునుగాక. సొలొమోన్ మనం చూస్తే ఆయన కాలంలో ఉన్న రాజుల కంటే, ఆయన తర్వాత కాలంలో ఉన్న రాజుల కంటే గొప్ప జ్ఞానము దేవుడు రాజైన సొలొమోనుకి దేవుడు దయచేయలేదా? దేవుడు నీకు దయచేయునుగాక. సంసోన్ని దేవుడు చిన్ననాటి నుండి ప్రతిష్ఠించి మరి శత్రువుల కంటే ఎక్కువ బలాన్ని దేవుడు దయచేయలేదా? మరి అంత బలం 1000 మందికి ఉండే బలం అంట, 1000 మంది శత్రువులకు ఉండే బలము సంసోను ఒక్కడికి ఉండిందంట. కాబట్టి ఈరోజు మనం బైబిల్ అంతా చూస్తే కూడా దేవుడు తనని ఎవరినైతే ఎన్నుకున్నాడో వారందరినీ దేవుడు హెచ్చించలేదా? ఇస్సాకు మరి శత్రువుల కంటే కూడా ఆ దేశంలో ఆ కాలంలో మరి మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు దేవుడు హెచ్చించలేదా? అలాగే అబ్రహాము రాజుల కంటే దేవుడు అబ్రహాంకు అనుగ్రహము దయచేయలేదా? దేవుడు నీకు కూడా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు నాయన. వారు సొమ్మసిల్లరు, వారు అలియరు అని చెప్పావు నాయన ప్రభా. అయ్యా, ఈ రోజు నాయన ఎవరైతే నీ వైపు చూస్తూ నీ ప్రతి మాటకు లోబడుతూ వారు జీవిస్తున్నారో భూమిలోనే అయ్యా సమస్త జనముల కంటే ఎక్కువగా వారిని హెచ్చిస్తామని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందన. ఎవరి జీవితాల్లో నాయన ప్రభా బాధలు పడుతూ అయ్యా తండ్రి యేసు ఏంటి నా స్థితి ఏంటి నాయన, అందరూ నాయన నాకంటే బాగున్నారు అనుకున్న వారి జీవితంలో ఒక శ్రేష్టమైన మాట ఇచ్చావు నాయన. అయ్యా, అందరికి ఇచ్చిన దేవుడు వారికి కూడా నువ్వు దయచేస్తావు, అందరికంటే ఎక్కువనే దయచేస్తావు అని నమ్ముచున్నాను. ప్రతి బిడ్డని మీరు ముట్టని, ప్రతి బిడ్డను ఆశీర్వదించని, లోటుపాట్లు కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో ఎవ్రీ థర్స్డే ఇదే సమయానికి మరొకసారి కలుసుకుందాము. ఈ వాక్యం మీతో మాట్లాడితే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అనేకులకు షేర్ చేయండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారో మనకి తెలీదు, వారికి షేర్ చేయండి, ఖచ్చితంగా హోప్ ఇస్తుంది. అలాగే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటసెస్ ఆల్సో. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఇట్ ఇస్ ఫ్రీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి వాక్యాల చేత మరి పట్టబడినట్లయితే, దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నట్లయితే, ఈ మినిస్ట్రీలో విత్తాలనుకున్నట్లయితే కింద స్కాన్ కోడ్ ఉందండి, అలాగే నంబర్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఆల్సో స్పాన్సర్ ఫర్ అ ప్రోగ్రామ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.